సో ఎయిర్బిఎన్బీస్లో స్టే చేయడం వల్ల ఇదొక బెనిఫిట్. కొన్నిసార్లు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇవాళ డే అయితే చాలా ఇరిటేటివ్గా స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇవాళ ఇంకొక ఊరైతే వెళ్ళాలి. సో ఎన్ని సిటీ బస్సెస్ చూసినా ఆ రూట్ వెళ్ళట్లేదు. ఫైనల్లీ ఒకటి దొరికింది అనుకున్నా, వాడు కూడా కదలట్లేదు. సో ఎంతకెళ్ళి ఫైనల్లీ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇవాళ వెళ్ళాల్సింది కూడా కొంచెం దూరం అనమాట. అండ్ ఈ స్టేషన్లో కూడా ఏంటంటే చాలా ట్రాక్స్ ఇక్కడ ఎండ్ అయిపోతాయి. సో మనం ట్రైన్ ఎదురుగా ఉండి చూడొచ్చు. అదొక మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా అలా నావిగేట్ చేసుకుంటూ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఈ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ చేంజ్ అయితే జరిగింది. సో మళ్ళీ కొత్త ప్లాట్ఫామ్కి వెళ్ళాను. ఇంకా ఫైనల్లీ ఆ ఊరైతే రీచ్ అయిపోయాం. ఇది ఏంటంటే చాలా చిన్న ఊరు అనమాట. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టం. ఇంకా అలా నడుచుకుంటూ మన మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నేను మీకు చూపించే ఐటమ్ ఇదంతా బ్రాస్ ఐటమ్. సో ఇదంతా బిఫోర్ ప్లేటింగ్. సో బిఫోర్ ప్లేటింగే పీసెస్ చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో. సో ఇవన్నీ ప్లేటింగ్ వేసిన తర్వాత ఇంకా మంచిగా షైనింగ్ అవుతాయి. అండ్ మన సప్లయర్స్ అందరూ కూడా మనకు చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు. సో అందుకని మనం ఎక్కడికి వెళ్ళినా కానీ చాలాసార్లు అడిగి తిన్నారా అని ఫుడ్ పెట్టి మరీ పంపిస్తారు. ఎందుకంటే మన సప్లైస్ని కూడా జాగ్రత్తగా తీసుకుంటాం. అండ్ అలా రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఇదేదో ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకా అలాగా బ్యాక్ టు స్టేషన్ అయితే వచ్చేసాం. బ్యాక్ టు స్టేషన్ వచ్చిన తర్వాత ర్యాపిడో తీసుకున్నా. ఇది వచ్చేసి ఫేమస్ హౌరా బ్రిడ్జ్. సో మనకి సినిమాల్లో కానీ ఎక్కడన్నా క్యాల్కట్టా చూసేటప్పుడు ఇది కనిపిస్తుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత కొంచెం వర్క్ అయితే ఫినిష్ చేసుకొని ఫైనల్గా లాస్ట్ ర్యాపిడోకి అయితే వెళ్ళిపోయాను. సో దిస్ ఈస్ డే 13 ఆఫ్ మై 14 డే జర్నీ. ఇంకొక రోజు ఉంది, అది నేను తొందరగా